హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది మాత్రం మంగళవారం రోజండి. మంగళవారం రోజు నేను పొయ్యి మీద ఇలా ఫస్ట్ పొయ్యి పూజన చేసిన తర్వాత పాలను పెట్టుకుంటానండి. పాలు పెట్టుకుంటే మంచిదండి. మంగళవారం రోజు గానీ, శుక్రవారం రోజు గానీ ప్రతిరోజు మనం పాలే పెట్టాలండి పొయ్యి మీద ఫస్ట్ మాత్రం చెప్తున్నానండి. పూజ చేసుకున్న తర్వాత మనం పొయ్యి పాలే పెట్టి ఇలా టీ పొడి మాత్రం కలరున్న టీ పొడి వాడాలండి. తాజ్‌మహల్ అండి మా టీ పొడి పేరు. అది వేసుకొని చక్కగా ఇలా కలపాలండి. కొంచెం కొద్దిగా చిక్కగా పెట్టుకోవాలండి. మరీ నీళ్ళు నీళ్ళు కాకుండా మనం స్పూన్‌కి అంటుకునేలాగా ఉండాలండి టీ మాత్రం. అప్పుడే రుచిగా ఉంటదండి. చిన్న అల్లం ముక్క, 2 ఇలాచీ కొట్టి దంచి వేస్తే అప్పటికప్పుడు చాలా బావుంటది. ఇంత కలర్‌ఫుల్‌గా ఉంటదండి. మా వారు చలికాలంలో గ్లాస్‌లోనే తాగుతారండి. ఆయనకి వేడిగా ఉండాలి. నాకేమో కప్పులో తాగాలనండి. గ్లాస్‌తో తాగితే నా మూతి కాలిపోద్ది. అందుకనే ఇంక నేను ఆ పక్కన కప్పు పెట్టుకున్నాను చూడండి అందులో పోసుకుంటానండి. ఇంక చూపించేటప్పుడు ఒక్క దగ్గరే చూపెట్టాలి కదండీ వీడియోకి అనని చెప్పి ఇలా చేశానండి. కానీ ఈరోజు మాత్రం నాకు ఆ టీ తాగలేదండి. నేను కారపూస వేసుకొని తిన్నానండి. ఇది చిన్నప్పటి జ్ఞాపకం అండి. నిజంగా చెప్తున్నాను. అమ్మ గుర్తొచ్చిందండి ఇవాళ. ఎప్పుడైనా కూడా ఇలా కారపూస టీలో తింటే నాకు మా అమ్మ గుర్తొస్తదండి. ఈ ఈ వీడియో చెప్తున్నప్పుడు నాకు నిజంగా కన్నీళ్ళు ఆగటం లేదండి. కానీ నేను చెప్పాలి తప్పదు. మా అమ్మ ఎక్కడున్నా కూడా తన ఆత్మ శాంతిగా ఉండాలండి. మా అమ్మని గుర్తు చేసుకోని రోజు లేదండి నేను. నేను ఏడవలేనండి. ఏడవను కూడా. సంతోషంగా మొన్న మా ఆడపడుచు మాట్లాడుతుంటే, "పిల్లలు కారపూస తింటున్నారమ్మా" అనంగానే నాకెందుకో తినాలనిపించిందండి. మొన్న కూడా తిన్నాను. ఒక కప్పులో ఏసుకొని చిన్నగా. ఈరోజు మాత్రం ఇంట్రెస్ట్‌గా తింటున్నానండి. అందరికీ ఇష్టమండి. వరంగల్‌లో ఉన్నవాళ్ళు, హన్మకొండలో ఉన్నవాళ్ళు, కరీంనగర్ అందరూ కూడా హైదరాబాద్‌లోళ్ళు కూడా అందరూ తింటారండి ఇలాగా. ఎందుకంటే ఈ జ్ఞాపకం ఎక్కడున్నా పోదండి. అమెరికా వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇలాగే తింటారండి తెలంగాణ వాళ్ళు. అంతిష్టమండి ఇదంటే. కొంచెం టీ మంచిగా కలర్‌ఫుల్‌గా పెట్టుకొని ఇలా తింటే చాలా బావుంటదండి. అందరూ నా పిల్లలకైతే చాలా ఇష్టమండి. వాళ్ళు బిజీగా ఉండి తినలేకపోయారు. 2 సార్లు నేనే తిన్నానండి. మా బాబు బిజీగా ఉన్నాడు. పాప దగ్గరలో లేదు. తను కూడా తినలేదండి. చాలా బాధ అనిపించింది. నా పిల్లలు తినలేదు. నేను తింటున్నానని. కాకపోతే ఈ టీనైతే చక్కగా ఎంజాయ్ చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.